హలో, ఎవరు? చెప్పు దొరకా. ఏంటి, మన లారీలు పట్టుకున్నారా? అయితే మీరేం చేస్తున్నారా? గాజులు తడుక్కుని ఉన్నారా? ఒక్క పని సరిగ్గా చేత కాదు. సరే, నేను సిఐతో మాట్లాడతా, నువ్వు పెట్టే. ఏంటి, కొత్త ఎస్ఐ వచ్చాడా? నేను చూసా అని. నమస్తే, బాలెట్ అంటే మీరేనా? కాదు, ఇక్కడికి వచ్చినాడు రెస్పెక్ట్తో అడగాలి. అవునా, అంటే బాలెట్ అంటే మీరేనా? అవును. మీ ముందర ఏ పోలీస్ ఆఫీసర్ అలా కూర్చోలే కదా, అందుకే నేను ఎవరు మీకు తెలిసి ఉండదు. భానుప్రకాష్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. ఓ, ఆ కొత్తగా వచ్చింది నువ్వేనా? అవును, నేనే. చెప్పండి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా దగ్గరికి వచ్చే పోలీసులందరూ పోలీసు యూనిఫామ్లో చేతులు కట్టుకుని నిలబడతారు. నా గురించి మీకు ఎవరు చెప్పలేదా? చెప్పేళ్ళగా నాకే వినబుద్ధి కాల, అందుకే సివిల్ డ్రెస్లో వచ్చా. దిగను కదా, ఇటు పార్టీకి వెళ్ళిపోతా. ఏం ఓవర్ చేస్తున్నావు? బ్రతకాలని లేదా? ఎవడు బతుకుతాడు, ఎవడు పోతాడు కాలం నిర్ణయిస్తుందిలే. సరే చెప్పు, ఎందుకు వచ్చావో? నేను వేసే డబ్బుల కోసం వచ్చావా? అలా చెప్పు, ఎందుకు ఈ నసుగుడు? రే, నువ్వు వేసి చిల్లర ఎదుర్కోడానికి వచ్చినావు. కుక్కని అనుకున్నావరా? నిన్ను జైల్లో పెట్టి కుమ్మే పోలీస్ ఆఫీసర్ని రా నేను. 10 ఏళ్ళ కిందట ఒక హత్య జరిగింది, గుర్తుందా? అది ఎవరు చేశారు తెలుసా? నువ్వే చేసావు. బాలరామూర్తి. ఏంటి, షాక్ అయ్యావా? నేనెందుకు షాక్ అవుతా? అయినా ఆ రామూర్తి ఎవరు? అబ్బా, బాలరామూర్తి ఎవరు తెలియకుండానే షాక్ అయ్యావా? సరే చెప్పు, ఎప్పుడో క్లోజ్ చేసిన కేసుని మళ్ళీ ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? నీకెందుకు అంత ఇంట్రెస్ట్? ఎందుకంటే ఆ బాలరామూర్తి మా కన్న తండ్రి కాబట్టి. ఆ రోజు నువ్వు మీ వాళ్ళు ఒక పిల్లవాడు ఏమైనా పడ్డారు కదా, గుర్తుందా? పిల్లవాడు ఎవరో కాదు, నేనే. అయితే ఏంటి ఇప్పుడు, రివెంజా? అవును, రివెంజ్, కానీ నా స్టైల్లో, చట్టపరంగా. వెళ్ళొస్తా బాలరెడ్డి, పార్టీ టైం అవుతుంది.